హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి చాలా రోజుల తర్వాత ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను. చాలా మంది ఓటీటీ 2 ఉందా లేదా, అసలు నాన్ స్టాప్ నడుస్తుందా లేదా, ఇలా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ కంటెస్టెంట్స్ ని అప్రోచ్ అవుతున్నారు. ఇది కూడా అయితే 100% కరెక్టే. ఎందుకనంటే చాలా మందిని అప్రోచ్ అవుతున్నారు. అది ఓటీటీ కోసమా అంటే, ప్రజెంట్ మనం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అనుకుంది ఏంటంటే, అది సీజన్ 7 బాగా హిట్ అయింది, దానివల్ల ఓటీటీ 2 కూడా కంటిన్యూషన్ రాబోతుంది అన్నట్టుగా మనకైతే క్లియర్ గా అప్డేట్ అయితే వచ్చింది. మరి సడన్ గా ఎందుకు పోస్ట్ పోన్ చేశారనేది తెలియదు. అండ్ ఈ మన ప్రశాంత్ది ఇష్యూ అవ్వడం, ఇలాంటివన్నీ కొన్నిటిని చూసుకొని మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకూడదు అని చెప్పేసి ఓటీటీ బ్రేక్ అయిందా లేదా. అండ్ ఈసారి బజ్ హోస్ట్ శివన్న అమర్దీప్ వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ అలాగే కంటిన్యూ అవ్వబోతుందా, వీళ్ళిద్దరిని బిగ్ బాస్ ఏ విధంగా, బిగ్ బాస్ టీము ఏ విధంగా యూజ్ చేసుకోబోతుంది అనేది అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. సో క్లియర్గా ఎండ్ వరకు చూసినాక కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈసారి బిగ్ బాస్ 2 ఓటీటీ ఉందా లేదు అని అంటే మాక్సిమం ఆఫ్ 90% అయితే ఖచ్చితంగా లేదు అని మనకు ఒక ఇన్ఫో ఉంది. ఖచ్చితంగా ఇన్ఫో ఉంది ఖచ్చితంగా అని చెప్తున్నాను. సో ఈసారి ఓటీటీకి ఏదైతే బిగ్ బాస్ సెట్ ఉందో ఆ సెట్ వేరే ఛానల్ వాళ్ళు లీజుకి తీసుకున్నారు, వేరే ఛానల్ వాళ్ళు వేరే ప్రోగ్రామ్ కోసం బుక్ చేసుకున్నారు. సో బిగ్ బాస్ అనేది సెట్ మొత్తం తీసేసి వాళ్ళ సెట్ అనేది వేసుకోవడం, అండ్ వాళ్ళది త్వరలో కూడా స్టార్ట్ అవబోతుంది. అండ్ బీబీ జోడీ కూడా రాబోతుంది అని చెప్పేసి అన్నాం కదా. సో బీబీ జోడీ కూడా రాబోతుంది. సో బీబీ జోడీ వచ్చినాక ఈసారి సీజన్ అనేది మాక్సిమం తొందరగా మనకి ఏమంటారు, తొందరగా స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ లాస్ట్ టైం ఉల్టా ఫల్టా చేసినట్టుగానే ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఇంట్రెస్టింగ్ గా చేయబోతున్నారు అనే దాంట్లో ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీజన్ ఎంత బాగా హిట్ అయింది అంటే అంత బాగా హిట్ అయింది. అండ్ ఈసారి వచ్చే వాళ్ళని అండ్ కొత్తగా మనం తీసుకునే వాళ్ళని అండ్ గేమ్స్ వైజ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా చెయ్యాలి అని చెప్పేసి ఓటీటీ 2 అయితే క్యాన్సిల్ చేశారు అని మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా అయితే చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ బీబీ జోడీ వస్తుంది అంటే బీబీ జోడీ సూపర్ సింగర్ అయిపోయినాక బీబీ జోడీ స్టార్ట్ అవుతుంది. సూపర్ సింగర్ ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి అది అయిపోయినాక సేమ్ స్లాట్ లో బీబీ జోడీ అయితే రాబోతుంది. అందులో కూడా బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఎక్కువ మంది పాల్గొంటున్నారు. అండ్ మాక్సిమం మిగతా సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఎక్కువ మంది మాత్రం బీబీ జోడీసే ఎక్కువ రాబోతున్నాయి. అండ్ బీబీ జోడీలో కూడా సో అంటే ఒక్కరిద్దరు వచ్చి ఇప్పుడు నైని పవన్ ఉంది, ఒక వీక్ ఉంది కదా బిగ్ బాస్ పెద్దగా ఏం ఐడెంటిఫై అయింది అని అన్న వాళ్ళు కూడా కాదు. సో బిగ్ బాస్ లకు ఎంట్రీ ఇచ్చి బయటకు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు బీబీ జోడీలో ఉండబోతున్నారు. సీజన్ 2 స్టార్ట్ అవ్వబోతుంది. అది కూడా సూపర్ సింగర్ అయిపోగానే నెక్స్ట్ అది కంటిన్యూషన్ అయితే జరగబోతుంది. ఇప్పుడు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, బిగ్ బాస్ బజ్ ఎవరు చేస్తారు అనేది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సో బిగ్ బాస్ హోస్ట్ అమర్దీప్ చేస్తాడా లేదంటే శివాజీ చేస్తాడా, అంటే మొక్క బ్యాచ్ చేస్తుందా చుక్క బ్యాచ్ చేస్తుందా అనేది చాలా మందిలో డౌట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అండ్ క్రియేట్ అయింది కూడా. సో ఆ క్లారిఫికేషన్ అనేది చాలా మందికి మిస్ అవుతూ ఉంది అనమాట. సో ఎందుకు క్లారిటీ మిస్ అవుతుందంటే, శివన్న బాగా హ్యాండిల్ చేయగలడు, ఎవరిని ఏ విధంగా కంట్రోల్ చేయగలడు అని అంటే స్ట్రిక్ట్ గా ఉండి ఏదైతే మనం ఇంటర్వ్యూస్ చేస్తారో సో వాళ్ళది కాంట్రవర్సీస్ ఉంటాయి. సో అలాగే కొంత ఫన్ ఎలిమెంట్స్ ఉండాలి. అలాంటివన్నీ చూసుకుంటే శివాజీ గారు దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలరు. కానీ శివాజీ గారు చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. మీరు చాలా మంది నన్ను తిట్టడానికి కూడా రెడీగా ఉంటారని కూడా తెలుసు. బట్ ఏంటంటే జెన్యున్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం బెటర్ కదా, నాకు అనిపించింది అదే అనమాట. సో శివాజీ గారు బిగ్ బాస్ బజ్ హోస్ట్ అయితే చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇది గుర్తు పెట్టుకోండి, చాలా అంటే చాలా తక్కువ. సో మరి బిగ్ బాస్ హోస్ట్ అందరూ అన్నారు బజ్ 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 అని చెప్పేసి అని అంటున్నారు కదా, నువ్వు ఒక్కడి వెంటరా బాబు రివర్స్ గా చెప్తున్నావు అని చెప్పేసి కూడా మీకు అనిపించవచ్చు. రివర్స్ గా చెప్పడానికి రీజన్ ఏమీ లేదు. అది క్లియర్ గా శివాజీ గారు ఆయనకంటూ ఒక స్టెబిలిటీ వచ్చింది, ఆయన ఏంటనేది నిరూపించుకోగలిగాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ బజ్ హోస్ట్ చేయడం వల్ల ఎంత నెగిటివిటీ రావచ్చు, అండ్ బజ్ హోస్ట్ చేస్తే తన రీచ్ అయిన దాన్ని తగ్గించుకున్నట్టు అవుతుందేమో అనే ఒక ఆలోచన డైలమా అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. నాకు తెలిసి 99.99% బజ్ హోస్ట్ అయితే శివన్న మాత్రం చేయట్లేదు, చెయ్యడు కూడా, ఇది మాత్రం క్లియర్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి అమర్దీప్. సో అమర్దీప్ చేస్తాడా ఒకవేళ శివాజీ గారు చేయకపోతే అమర్దీపే చేయాలి ఖచ్చితంగా అనే ఒక కాన్సెప్ట్ అయితే చాలా మందిలో ఉంది. సో అమర్దీప్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే మనం శివాజీ అమర్దీప్ ని బజ్ హౌస్ లో చూడాలి, ఏ విధంగా ఎదుటి వాళ్ళని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు ఏంటి అని చాలా మందిలో ఉన్నాయి.
కానీ నాకు తెలిసినంత వరకు అమర్దీప్ కూడా ఈ హోస్టింగ్ అనేది చాలా అంటే చాలా కష్టమైన సిచ్యువేషన్. సడన్ గా వచ్చేసి హోస్ట్ చేయమంటే చాలా కొంచెం డిప్లొమాటిక్ గా ఉంటది. అండ్ అమర్దీప్ లో ఉన్నది ఏంటంటే ఎంత సిన్సియారిటీ ఉంటుందో అంత ఫన్ యాక్టివిటీ కూడా ఉంటది అనమాట. సో మోస్ట్లీ ఆయన బిజీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఆ బిజీగా ఉండడం వల్లనే హోస్ట్ అనేది చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ లో మొత్తం 7 సీజన్ లో బయటకు వచ్చినాక అందరూ ఆల్మోస్ట్ అందరితో పోల్చుకుంటే మాక్సిమం చాలా హూప్ ఉంది అండ్ చాలా కెరియర్ వైజ్ బిల్డ్ చేసుకుంది. అండ్ ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా చాలా పద్ధతిగా ప్లాన్డ్ గా చేస్తున్నట్టు అనిపించింది నాకు అమర్దీప్ విషయంలో. అండ్ ఇక్కడ హౌస్ లో నుంచి వచ్చినాక చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయడం అండ్ ప్రాజెక్ట్స్ కూడా తను బిజీ ఉండడం. ఈ స్టార్ మాన్ నుంచి వచ్చారనంటే ఏదో ఒక ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా నడుస్తూనే ఉంటది. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే మాక్సిమం మనోడు చెయ్యకపోవచ్చు. 99.99% అమర్దీప్ కూడా బజ్ హోస్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. సో మరి ఎవరు చేస్తారు అని అంటే అది ఎవరు చేస్తారు అనేది అయితే మనకి ఇంకా తెలియదు. అది ఎందుకంటే అది సెట్స్ ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్న రచ్చ కోసం చెప్తున్నాను, దాన్ని ఏదో మనకు తెలిసిపోయింది అని చెప్పట్లే. సో ఎందుకంటే సోషల్ మీడియాలో రచ్చ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు బాగా రచ్చ చేసుకుంటున్నారు. సో అందుకనే ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అండ్ శివాజీ గారు అమర్దీప్ వీళ్ళిద్దరిలో ఎవరు చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి కూడా క్వశ్చన్లు ఏం లేదు. ఎందుకంటే ఇద్దరు చేసే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. 1% మాక్సిమం 1 hour ఒక 10% వేసుకోండి, మరీ 1% బాగా ఒక 10% వేసుకోండి. సో ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. ఇద్దరు హోస్టింగ్ అయితే చేయరు, బజ్ హోస్ట్ అయితే ఇద్దరు చేయరు. బట్ ఎవరు చేసే ఛాన్సెస్ ఉంది అని అంటే ఈసారి సీజన్ లోకి డైరెక్ట్ గా యూట్యూబ్ వాళ్ళని ఎక్కువ మందిని తీసుకుంటారేమో అనే ఒక డౌట్ అయితే ఉంది నాకైతే. సో ఒకలా చేస్తే గీతూ రాయలే చేస్తుంది అంటే గీతూ రాయలు కూడా కంటిన్యూ చేసే ఛాన్సెస్ తక్కువ అనమాట. ఎందుకంటే లాస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్లలో బజ్ హోస్ట్ చేసినప్పుడు చాలా డిఫికల్ట్ గా ఉంటది. సో దానివల్ల నా ఆడియన్స్ మిస్ అవుతున్నాను అనే కొంతవరకు తను ఒక ఏమంటారు తను ఉన్న ఓన్ రియాలిటీ అనేది చూపించలేకపోతున్నాను అనే ఫీలింగ్ అయితే తనకు ఉంది. కాబట్టి ఈసారి అయితే ఖచ్చితంగా చేయదు. ఈసారి కంటెస్టెంట్ గా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటది. అండ్ కంటెస్టెంట్ గా తీసుకొని ఈసారి కూడా రేంజ్ లో దుమ్ము దులిపబోతుందా అంటే చూడొచ్చు, ఆ ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ ఇంకా హోస్ట్ విషయము అండ్ బజ్ హోస్ట్ అంటే మళ్ళీ నాగార్జున గారే ఉంటారు, ఇందులో మార్పు ఏమి ఉండదు. సో బజ్ హోస్ట్ అనేది ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనేది అయితే ఇంకా ఏ అప్డేట్ అయితే లేదు. సో ఇది సోషల్ మీడియాలో వస్తున్న బజ్ మాత్రమే. సో రియల్ గా అయితే ఖచ్చితంగా బజ్ హోస్ట్ అనే దాని గురించి ఇంకా బిగ్ బాస్ టీమ్ అయితే ఏ డెసిషన్ తీసుకోలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వడం కూడా జరగలేదు. ఒకవేళ ఎవరు అయితే బాగుంటది సీజన్ 7 నుంచి ఎవరు బజ్ హోస్టింగ్ చేస్తే బాగుంటది అనేది మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ప్రశాంత్ చేస్తే బాగుంటుందా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో నేను ఇది పర్సనల్లీ మై ఒపీనియన్ అనమాట, ఇంకా వేరే ఏమీ లేదు. సో మీకు నచ్చింది మీరు కామెంట్ చేయండి. అండ్ అంతేగాని మీకు ఏమంటారు శివన్న బజ్ హోస్ట్ చేయడం అంటే సో కొన్నిటికి కొన్ని ఉంటాయి, కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల కొంతమంది చేయలేకపోతారు. ఇది మాత్రం క్లియర్, ఇది గుర్తుపెట్టుకొని ఎవరైనా బిహేవ్ చేయడం అయితే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు ఏంటి? సో బిగ్ బాస్ సీజన్ ఓటీటీ అయితే లేదు, సీజన్ 2 ఓటీటీ అయితే లేదు. సో ఇది క్లియర్ గా మాట్లాడుకోవాల్సిందే. సో ఇంకొకటి ఏంటంటే బీబీ జోడీ స్టార్ట్ అవబోతుంది అని అన్నారు, కానీ బీబీ జోడీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అది ఏంటి అంటే బీబీ జోడీ కంటే ముందు వేరే ఛానల్లో సూపర్ జోడీ అని ఒకటి అయితే వచ్చింది. సో అదేది ఏదైతే ఆ ప్రోగ్రామ్ వేరే ఛానల్ వస్తుందో ఆ ఛానల్ది వాళ్ళే ఆ సెట్ అక్కడే వేశారు అని చెప్పేసి చాలా వరకు మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా అయితే తెలిసింది, అక్కడే వేశారు అని చెప్పేసి. బట్ అది నిజమా కాదా అనేది కాదు, మాక్సిమం కన్ఫర్మే. సో బీబీ జోడీ కూడా లేట్ అవుతుంది అండ్ సూపర్ సింగర్ అయిపోయినాక దాన్ని ప్లాన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మొత్తానికి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 అయితే ఇప్పటి వరకు అయితే లేదు. సో కంటెస్టెంట్స్ మాత్రం అప్రోచ్ అవుతున్నారు, అది సీజన్ 8 కా లేదంటే ఓటీటీ కా అంటే సీజన్ 8కే మాక్సిమం. అంటే చాలా మందిని తీసుకుంటారు కదా, దాంట్లో నుంచి ఫైనల్ లిస్ట్ అవుట్ అయితే తీసుకుంటారు. సో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుకోవాలి మనమైతే. సో మొత్తానికి ఈ వీడియో అయితే క్లారిటీ ఇదే, శివన్న అండ్ అమర్దీప్ వీళ్ళిద్దరు అయితే ఎవరు హోస్ట్ అయితే చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్